ప్రజెంట్ మనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసెంబ్లీ స్టార్ట్ అయిన ఒక్క నిమిషానికే వాయిదా పడింది. ఇటు కులగణన సర్వే, అదేవిధంగా బీసీ కులగణన సర్వే, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? స్టాండ్ ఏముంటుంది అన్న, వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత కదా, ప్రశ్నపత్రం వాళ్ళు పంపిన తర్వాత కదా సమాధానం మేము చెప్పేది. చాలా సమస్యలనే మాట్లాడొచ్చు, కానీ సభా సమయాన్ని వృధా చేయొద్దు. అనవసరమైన నానా యాగి చేయాల్సిన అవసరం లేదు. సభ్యత సంస్కారం లేకుండా, సాంప్రదాయం లేకుండా, అధికారం ఉన్నదన్న అహంకారంతో ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీల్లేదు. పట్టుమని 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వేయచ్చు కదా. క్యాబినెట్ నిన్న పెట్టుకొని ఉంటివి, లేదు ఇవాళ ఉదయం 10 నుంచి 1 గంట వరకు అని పెట్టి 2 గంటలకు రమ్మని చెప్పని ఉంటివి, 2 గంటలకు వచ్చేవాళ్ళం కదా. ఎన్ని అధికార యంత్రాంగం వేస్ట్, ఎంతమంది ఎమ్మెల్యేలకు సమయం వృధా, ఎంతమంది అధికారులకు సమయం వృధా అవుతుంది, ఎంత జనం యొక్క డబ్బు వృధా అవుతుంది. ఏం పని చేస్తున్నాం? ఒక్కరోజు అసెంబ్లీ నడిస్తే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో తెలుసా? ఎందుకు అలా చేయాలి? జనము చాలా ఇబ్బందులలో ఉన్నారు. బయట జీతాలు ఇచ్చే పరిస్థితి లేని ఈ ప్రభుత్వము సమయం వృధా ఎలా చేస్తుందండి? ఇవాళ క్యాబినెట్ పెట్టు, రేపు అసెంబ్లీ పెట్టు, అర్జెంట్ ఏముంది? వాయిదా ఎందుకు? పిలవడం ఎందుకు? వాయిదా ఎందుకు? అంటే మీకు సమాచారం ఇవ్వలేదా? అసెంబ్లీ వాయిదా వేసే టైంలో మీకు బీజేపీ నేతలకు, ఎమ్మెల్యేలకు కానీ సమాచారం ఇవ్వలేదు? 11 గంటలకు గంట కొట్టారు, అందరం నిలబడ్డాము, జనగణమన అయిపోయింది. 11:01కి శాసనసభ వ్యవహారాల మంత్రి చెప్పేసిండు, వాయిదా కావాలా, మాకు క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, మినిట్స్ రాయాలా, మినిట్స్ను ప్రిపేర్ చేయాలా, మళ్ళీ ప్రింట్ తీయాలా, మాకు సమయం పడుతుంది, కాబట్టి అధ్యక్ష వాయిదా వేయండి అని చెప్పిండు. ఆయన క్షణం ఆలోచించలేదు, 11:02కు వాయిదా 2 గంటలకు అని చెప్పేసిండు, అయిపోయింది. అంటే ముందు చెప్పినట్టు అది. బీసీ కులగణన సర్వే సంబంధించి బీసీల లెక్క 46.23గా చూపించారు, ముస్లింల లెక్క ఎక్కువ చూపించారు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈ బీసీ కులగణన సర్వేని మీరు ఎట్లా చూస్తారు? అన్న, ఎవరి అభిప్రాయం ఏముందో కానీ నేను ప్రజలను ప్రజల్లాగా చూస్తాం. నాకు కులము మతము ఫీలింగ్ లేదు. నేను కులము గురించి మాట్లాడను, మతం గురించి మాట్లాడను, బేసికలీ నా నేచర్ చెప్తున్నాను. కానీ ప్రజా సమస్యలను ప్రజల్లాగానే చూడాలి, అది ఏ కులం ఏ మతం అనేది కాదు. కానీ లెక్కలు తప్ప ఒప్ప అంటే శాసనసభలో నేను లెక్కలు తప్ప ఒప్ప నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కనీసం 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా రాష్ట్రానికి ₹1 కూడా బడ్జెట్ తీసుకురాలేదని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు బడ్జెట్ ₹1 రాలేదు అని వీళ్ళు అంటున్నారు కదా. ఫస్ట్ సభ్యతా సంస్కారము నేర్చుకోమనండి, పెద్దవాళ్ళతో ఏం మాట్లాడాలో నేర్చుకోమనండి. మేము ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మంత్రితో ఎలా మాట్లాడాలి, ముఖ్యమంత్రితో ఎలా మాట్లాడాలో సంస్కారం నాకు ఉండాలి. ఆ సంస్కారం నాకు సరైనది అన్నప్పుడు ఎదుటి వాళ్ళు మూర్ఖులా లేకుండా మంచి వాళ్ళ తెలుస్తుంది. కానీ సభ్యత సంస్కారం నేర్చుకొని అడిగే పద్ధతి మాట్లాడి, వేదికకు ఒక రకంగా, సభకు ఒక రకంగా, ప్రజల మధ్యన ఒక రకంగా, పత్రికల ముఖంగా ఒక రకంగా, కేంద్ర ప్రభుత్వం గురించి, ప్రధానమంత్రి గారి గురించి ఇష్టమున్న మాటలు మాట్లాడే పద్ధతి మానుకున్న తర్వాత అన్ని పార్టీల మీటింగ్ పెట్టేసి అందరం కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలంగాణకి ఇవ్వట్లేదు అని అడిగితే అప్పుడు ఇవ్వకపోతే మాట్లాడదాం. నువ్వు ఇస్తావా సస్తావా, ఎట్లా ఇవ్వవు, మోడీ ఏమిచ్చిండు, గాడిది గుడ్డు, అదేమిచ్చాను, కేంద్రం బంకా బెల్లం అని ఇష్టమైన లాంగ్వేజ్ మాట్లాడితే ఇయ్యరు. నువ్వు ఇచ్చినావా? నీ దగ్గరికి ఎమ్మెల్యేలము 14 నెలలు అయింది, ₹1 ఇవ్వలేదు. ఓ జోకర్ గానికి, ఓడిపోయినోనికి, ఓ బ్రోకర్ గానికి మీరు మీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇప్పటికి 30, 40, 50 కోట్లు ఇచ్చుకుంటూ పోయారు. మీ పార్టీలో ఓడిపోయినోనికి మీరు ఇస్తారు, గెలిచిన వ్యక్తికి ఇయ్యరు. రాజ్యాంగబద్ధంగా గెలిచినోడికేమో ₹1 ఇవ్వవు. నువ్వు చేసేది ఏది? నీకు అధికారం ఎక్కడిది ఆయనని అడగనీకి? నువ్వేం చూస్తున్నావు, వాళ్ళు అదే చూస్తారు. నువ్వు కుండకాడ చూస్తావు, బండకాడ చూస్తారు. కానీ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీని, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా తెలంగాణకి ఎక్కువగా ప్రతిపాదన చేయాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కేంద్రం ఎందుకు కనికరించలేదు? కనికరం ఎందుకు కనికరించాలా? మేము పోయినాం, ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసినాం, ఒక 100 రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మరి ఈయన ఎందుకు కనికరిస్తలేడు? ఫస్ట్ ఈయనను కనికరించమండి, ఆయన కనికరిస్తాడు. మొత్తానికైతే ఇటు బీసీ కులగణన విషయంపై కూడా బీజేపీ ఒకటే చెప్తుంది. మరి దీనిపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. మరి దీనికి సంబంధించి కూడా కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయి. మరి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నివృత్తం చేయాలి. మరి ఈ రకంగా 1 నిమిషంలోనే శాసనసభ వాయిదా వేయడం కరెక్ట్ కాదంటూ కూడా మరి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరు ఆధారంగానే మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా
రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. మరి వాళ్ళ యొక్క తీరు మార్చుకోవాలి, వారు మాట్లాడే విధానం మార్చుకోవాలని కూడా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.